మిత్రులారా, అలాగే మరో చిన్న సమస్య. నా కళింగాంధ్ర పల్లెల్లో బ్రాహ్మణులకి రుద్రభూములు ఉంటాయి, మిగతా జాతులకు వైకుంఠ ద్వారాలు ఉంటాయి. కనీసం అనగారిన బడుగు బలహీన వర్గాలకు కనీసం వల్లకాడైనా ఉండదు. ఆ వేదనలోంచి ఒక శ్మశానం కోసమే మా పోరాటమంతా, ఒక శ్మశానం కోసమే మా పోరాటమంతా. చచ్చాక మమ్మల్ని మేము సగర్వంగా సమాధి చేసుకునేందుకు చారుడు నేల కోసమే. బతుకంతా ఒక వెలువాడను మోసి మోసి అలసిన మా దేహాలు అలా నిశ్చింతగా నిద్రపోయేందుకు ఒక వల్లకాడు కోసమే, ఒక వచనాల దెబ్బ కోసమే మా పోరాటమంతా. బతికినన్నాళ్ళు ఊరవతల ఉమ్మెత్త పువ్వులమైపు, బతికినన్నాళ్ళు ఊరవతల ఉమ్మెత్త పువ్వులమయ్యాము. అరే ఒరే పిలుపుల మధ్య మా అసలు పేర్లను మరిచిపోయాము. అవనతమయ్యే జెండాల్లా శిరస్సులు భూమిలో పాతుకొని ఒట్టి మొండాలమై మీ మునివాకిడి తిరిగాడేమో. మీ అధికారాన్ని దండోరా వేసిన దండాసులమై మీ కాళ్ళ కింద చెప్పులమై అరిగిపోయాము. మీ చావు కబుర్లు చెప్పే బారికోళ్ళమై కాటిలో మీ పుర్రె పేలే వరకు కాపలా కాసి కాసి కడదాతి వల్లమయ్యాము. మా కన్నీళ్ళ విత్తుల్ని గరిసల ధాన్యరాశుల్ని చేసి మీ గుమ్మాలకు వేలాడే పచ్చతోరణాలమయ్యాము. కడకు మీ కల్లాలు దువ్వి దువ్వి మీరు విదిల్చిన పొల్లయ్య గింజలతో పొట్టపోసుకున్నాము. మీరు పచ్చగా చిగురేందుకు, మీరు పచ్చగా చిగురించేందుకు వేళ్ళమై భూమిలో మగ్గిపోయాము. పుట్టక ముందే వెలేయబడ్డ జాతి మాది. మేం తల్లి కడుపులో పడగానే మీరంతా ఈ భూమిని పంచుకున్నారు. మేం తల్లి కడుపులో పడగానే మీరంతా ఈ భూమిని పంచుకున్నారు. మాకేమీ మిగల్చలేదు, చివరికి శ్మశానం కూడా. ఆత్మాభిమానాన్ని చంపుకొని అనాథలమై ఎన్నాళ్ళింకా గెడ్డవారో డొంక పక్కో మమ్మల్ని మేము పాతుకుంటాం. కుక్కల పాలో నక్కల పాలో చిక్కి ఎన్నాళ్ళింకా మా శవాల్ని మైలుగుడ్డల్ని చేసి చింపుకుంటాం. బతికినన్నాళ్ళు ఒక వల్లకాడు మోసుకు తిరిగాం. చచ్చాక ఒక వల్లకాడు వెతుక్కోలేక మా శవాలకు చచ్చే చావొచ్చింది వాళ్ళ. మీ కోవెల్లే కాదు మీ కావేర్లు కూడా మమ్మల్ని అంటరాని సవాల్ని చేసి అసుంటంటూ కసురుకుంటాయి. రుద్రభూములు వైకుంఠ ద్వారాలు మీ బాడలకు పూలదండలతో ఆహ్వానం పలుకుతుంటే రెల్లి పూల ఏటి బాడవాలే మమ్మల్ని ఆదుకుంటాయి. గంధపు చెక్కల మధ్య మీ శవాల దహనమవుతుంటే ఊరోళ్ళ ఏరుగుల మధ్య మా శవాలు ముక్కు మూసుకుంటాయి. పాలరాతి సమాధుల కింద మీ పార్థివ దేహాలు పవ్వలిస్తే ఊడిక ముజ్జుల మధ్య మా కలేబరాలు ఉసూరుమంటాయి. మీ పుట్టకైనా మా పుట్టకైనా ఆడదానికే కదా. మీరైనా మేమైనా చచ్చాక చిల్లులు పడ్డ మట్టి కుండలమై నేలపాలు కావలసిందే కదా. మరి కడుపులో పడగానే మేమెందుకు కడజాతి వాళ్ళమయ్యామో ఏ దైవము ఎందుకు చెప్పదు. ఓటుకు ఒకే విలువ ఉన్నప్పుడు మనిషికి ఒకే విలువ ఎందుకు ఉండదు. మీదైనా మాదైనా పోయే ప్రాణం విలువ ఒకటైనప్పుడు కేవలం కనీసం శవ సంస్కారంలోనైనా సమానత్వం ఉండొద్దా. మీ వంచనకు తలంచి బతికనన్నాలో పంచములుగానే బతికాం. చచ్చాకైనా మనుషులుగా బ్రతకాలనుకుంటున్నాం. ఆత్మగౌరవంతో శిరసెత్తిన మా శవాలు మీ నట్టిళ్లను వల్లకాళ్ళుగా మార్చుకోకముందే కులం లేని శ్మశానం కావాలని హెచ్చరిస్తున్నాం. మీ నట్టిళ్లను వల్లకాళ్ళుగా మార్చుకోకముందే కులం లేని శ్మశానం కావాలని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.